అయ్యా మాజీ మంత్రివర్యులైన కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు ఇక చెప్పుండ్రి. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయన దేవుని ఈయన కోవట్టు చిన్న మనిషిన వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అటు మోడీ సార్ను బడేబాయ్ అని చెప్పుకునే రేవంతాల సారు, ఇటు ఏపీ సీఎం చంద్రాల సార్ను కూడా గురువు అని చెప్పుకునే రేవంతాల సారు, మరి ఏపీ సీఎం ఆడిచ్చినట్టే తెలంగాణ సీఎం సార్ కూడా ఆడుతున్నాడని ఇట్లా కేటీఆర్ సార్ అంటుంటే నిజంగానే ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఆడుతున్నాడా అంటే సందు దొరికినప్పుడల్లా కమలం పువ్వు పార్టీలను రేవంతాలు సారు సప్పరిస్తూనే ఉండే, సెంట్రల్ సర్కారును ఎత్తి పొడుస్తూనే ఉండే. మోడీ సారు తెలంగాణ రాష్ట్రానికి ఏకాన పైకం ఇయ్యలేదని ఎత్తి 7 దోషుల మన్ను పోస్తూనే ఉండే. అయినా ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడని కేటీఆర్ సార్కు ఎట్లా అనిపించానో అట్లనే చంద్రాల సారు కూడా కూసోమంటే రేవంతాల సారు కూసుండుకుంటా, నిలబడమంటే నిలబడుకుంటా తోలుబొమ్మ ఆడినట్టు ఆడుతున్నాడంటే మరి గాంధీలు చెప్పినట్టు నేను ఇంటా, నా దగ్గర ఏం లేదు, పేరుకు సీఎం కుర్చీలా కూర్చున్నా అని తెలంగాణ సీఎం రేవంతాల సారు చెప్పుకునేదంతా ఉత్తముచ్చట్నేనా? చంద్రాల సారు చెప్పినట్టే రేవంతాల సారు వింటున్నాడా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరుక. ఏ కేటీఆర్ సార్ ఇట్లాంటే అప్పట్లో 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలా కూడా కేసీఆర్ సారు ఆడిచ్చినట్టు కూడా గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు ఆడిర్రు. అప్పుడు కూడా వాళ్ళ నాయన ఆడిస్తుంటే ఆడినరని కూడా ఎందుకో అంటలేడు. మా ఓట్లతోనే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు అయితే పేరుకు ఎమ్మెల్యేలుగా ఉండ్రు గాని పెత్తనమంతా కేసీఆర్ సారే నడిపించిండని పబ్లిక్ కూడా అనుకొని కారుకు కాలిచ్చి అసెంబ్లీ ఎన్నికల శైల చేతులు కలిపిర్రు. ఆ ముచ్చట కూడా ఎందుకో ముంగడ చేస్తలేడు. అంటే అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడతాడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.